ఏపీ అఖిలపక్ష న్యూస్. ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు. ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య డ్రైవర్ ఆత్మహత్యాయత్నం. పులివెందులలో పంటల నీటి పారుదల సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కారణం. వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి. ఏపీ వైఎస్ అవినాష్ రెడ్డికి రైతుల విన్నపం. పట్టణంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ కొరతను నివారించాలి. సిపిఎం. తిమ్మాపూర్ గోదావరి వద్ద గూడ మల్లేష్ కోసం విస్తృత గాలింపు కొనసాగింపు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గోదావరి ఒడ్డున ఈ నెల 16వ తేదీ రాత్రి పేకాట ఆడుతూ అదృశ్యమైన గూడ మల్లేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గత వారం రోజులుగా జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో పలు బృందాలు డ్రోన్ డాగ్ స్క్వాడ్ సహాయంతో అన్వేషణ చేపట్టినా ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం లక్షడ్పేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో జన్నారం, దండేపల్లి, లక్షడ్పేట ప్రాంతాలకు చెందిన ఎస్ఐలు ఉదయ్ కిరణ్, తాసి, నొద్దీన్, సురేష్ తదితరులు సుమారు 20 మంది పోలీస్ సిబ్బందితో పాటు 80 మంది స్థానికుల సహకారంతో తిమ్మాపూర్, రాంపురం, గోదావరి నది తీర ప్రాంతాలను అనువనువు గాలించారు. అయినప్పటికీ గూడా మల్లేష్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. నీళ్ళు బాగానే ఉంది. నీళ్ళు కుక్క నీళ్ళు లేదు. మళ్ళీ మీరే తాళ్ళు జీవులు చెక్ చేద్దామా? మళ్ళీ మీరే పారేసా మరి వెళ్ళాలి ఇది వారేసింది అనుకున్నాం అంటే వెళ్ళాలి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓ గొప్ప సేవా కార్యక్రమం సమాజానికి అండగా నిలుస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది. శ్రీకాళహస్తిలోని ఈ సంస్థ ప్రతి నెల అవసరమైన కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందిస్తూ వస్తుంది. అయితే ఈసారి కేవలం సరుకులతోనే కాకుండా వారి ఆర్థిక పరిస్థితిని స్వయంగా పరిశీలించి 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రతి నెల సరుకులతో పాటు ఇలాంటి ఆర్థిక సాయం అందించడం తమకు ఎంతో ఉపశమనం కలిగించిందని, ముఖ్యంగా వైద్య అవసరాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా మాట్లాడుతూ మా చిన్న ప్రయత్నం ద్వారా అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం మా లక్ష్యమని తెలిపారు. అలాగే తమ చిల్డ్రన్స్ ఫ్యాన్సీ షాప్ ద్వారా వచ్చే లాభాలతోనే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, తమను ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సేవే పరమో ధర్మః అన్న నినాదంతో ముందుకు సాగుతున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలుపుకున్నారు. పింఛన్ వస్తుంది కదమ్మా, ఏనికి వస్తుంది ఎంత 4,000 ఇప్పుడు ఇచ్చేదే కదా, అది వస్తుంది 2,500 పోతుంది. దానికి అది మాత్రలకి 5,000 అవుతుంది. దొమ్మన్న డాక్టర్ దగ్గర పోయి ఇవాళ వాళ్ళకి తెస్తారు నాయన ఇస్తారు నాయన అని గడుపుకొచ్చి ఆయన అంత దూరం నడవలేడు సార్. ఆయన సంపాదించేప్పుడు అంతా బాగున్నాయి, ఆయన సంపాదనే లేదు. ఈ మరి ఉండదు ఒక నెల అదో వాళ్ళు బియ్యం ఇస్తూ ఉన్నారు. ఆయన అది కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన ఇదిలో మమ్మల్ని. ఈయన లేకుంటే మేము ఏమైపోయింటాం. బియ్యం పాడిస్తాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కానీ ఆయన ఆదిలో కానీ వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. లేదేమా మేము ఉండము, నువ్వేం భయపడబోతా. రాత్రి కూడా వచ్చి చెప్పాడు అబ్బాయి బయట బాబా చాలా మైన దేతులు वो बच्चा है तो पूछता रहता, तड़पड़ा खाता है बच्चा, कहे दादी दादी मैं है दादी मैं है दादी. ఎవరు ఉంటారు ఇంట్లో? పిల్లలేరా? కూర్చోతున్నది మరో తాగబోతోడు ఇచ్చేస్తున్నావు పాప రాదు నా దగ్గరికి. ఏదన్నా ఇచ్చే నా దగ్గర ఇస్తాను, తెలుసు అందరికి ఇస్తాను. 20 సంవత్సరాలు అయిపోతాను, 20 సంవత్సరాలు వీధి పెట్టాను. మేము అబ్దాలు చెప్పండి, నేను దాని గురించి సార్ ఆల్రెడీ ఇంకోటి చేసుకోండి. మీరు నా ఇల్లు కానీ వరకు ఇల్లు కలవాలి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేస్తారు సార్, తెలుసు. నువ్వు చేయలేని పరిస్థితులు నువ్వు చేయలేవమ్మా అంటున్నాడు సార్. ఇది ఆపరేషన్ అయింది కదా, నువ్వు చేయలేవులేమ్మా, నేను మాట్లాడతాను అని చెప్పాను సార్. మీకు అబ్దాలు చెప్పండి సార్. నేను మా దగ్గర మీకు ఎవరు పంపించారు? ఆయన సార్ని అడిగాను ఒకరోజు బయటకు పుట్టారు సార్ మీటింగ్కి. అప్పుడు మాట్లాడాను సార్తో, నేను చెప్తానమ్మా వాళ్ళకి అని అన్నాడు సార్. చెప్పాడు సార్, చెప్పాడు, నేను మాట్లాడినాను. ఈ నెల నుంచి ఇచ్చేసుకోవాలి. పింఛన్ ఎంత వస్తుందమ్మా? పింఛన్ 4,000 వస్తుంది. దీనికి 2,200 గవర్నమెంట్ హాస్పిటల్ నాకు నా నారాయణ మా తెలిసిన వాళ్ళు ఇచ్చి గర్భాన్నిచ్చారు. అక్కడ తిరుగుతూ ఉంటాను, కుంకుడు అయితే ఎక్కువ అవుతుందని ఇది ఎక్కువ వస్తాను. మర్చిపోయేదాం కదా. గ్యాస్ డబ్బుకి వేస్తుందా ఇవన్నీ ఉంటాయి ఆడ. గ్యాస్ డబ్బు అవునమ్మా, మీ అర్జున్ ఊరికే చూసేదానికి వచ్చాము. ఈ అబ్బాయి ఒకటేనా? వాళ్ళే అన్నారు. అది బాగా మూగమ్మాయి ఆరోగ్యం బాగుంటుంది. అంటే సార్లే ఇచ్చావు కదా.
రైల్వే పని చేస్తాను. తగ్గ నాలెడ్జ్ పాపం ఇచ్చారు కదా అల్లుడు బాగా చూసుకుంటాడు కదా. అట్లా కూడా నాకు ఇది. సొంత అత్త, చెల్లి మేనత్త, సొంతం. ఏమి సొంతం చెల్లి సొంత ఇల్లమ్మా ఇల్లు సొంతమేనా ఈ ఇల్లు నారాయణ ఆసుపత్రికి పోయి ఉండాలి 2 నెలలు. నారాయణ ఆసుపత్రికి పోయి ఉండాలి. టెస్టులు చేసుకున్నాను. ఊరికే కాదు, మళ్ళీ చేసుకోకపోతే మళ్ళీ మందులు ఇస్తారు. అది డబ్బు ఇచ్చి పంపిస్తారు. ఒక్కరోజే ఇచ్చినారు మందులు, ఒక వారానికి. టెస్టులు అన్నీ నడుస్తారా నడవలేకనే కదా నడిచేది. ఇప్పుడు కరెక్ట్గా 3 సంవత్సరాలు పరిగెత్తా ఉన్నాను. మాట్లాడతారా మాటలు ఏం లే అన్నం తింటాడు శైలి బ్రహ్మాండం చేస్తారు. ఆయనకు ఒక బాధ కాదులే, నన్ను దేవుడు అట్లా బతికిస్తా ఉన్నాడు. ఆయన కాపాడేదాన్ని. థైరాయిడ్ కట్టొచ్చా నాకు అడిగిపోతా ఉండా. ఆ 5,000 భద్రంగా పెట్టుకొని హాస్పిటల్కి పోవాలన్నా లేక బొమ్మలు ఉండాలి. దేవుడు పంపించాడు ఇప్పుడు దేవుడు పంపించిన అదే అనుకున్నా. ఫోన్ వస్తానే అనుకున్నా. భగవంతుడు పంపించినాడు. తొడుకోపోవాలి. ఫోన్ వస్తే ఎలా అనుకున్నారు నాకు ఏం చేసేది, ఇప్పుడు పరిస్థితి జరగాలి కదా. ఇప్పుడు వెళ్తా తెల్లారితో కొంచెం కూర్చున్నాడు గడప పోయింది. నాకు అక్కడ ఏం చేస్తాం. మా అమ్మ పుణ్యము. ఏ తల్లి పోయింది మా అమ్మ మా పిన్ని అంతే సహాయం చేస్తామంటే ఏదన్నా ఎప్పుడన్నా పెద్దగా ఈగిపోయినా కూడా డబ్బుల రానిది కదా నాన్న దగ్గర బాబా రా. దేవుడు కొన్ని సహాయం. అంటే దేవుడు నమ్మకం. దేవుడినే నమ్ముకుంటాను. దేవుడిని మానవులు ఎవరిని నమ్మను నేను. జాగ్రత్తగా వైద్య సేవలకు ఉపయోగించుకొని ఇంకేనైనా లక్షణంలో టెన్షన్ పడకుండా లేదు. వేళ అప్పులకి పూజ చేయకుండా తినే పత్రాన్ని వాడుతుంది అవసరానికి 10 రూపాయలు ఉంటుంది, ఆ వడ్డీకి పోయినా కలర్ ఇంక బిడ్డ కోసం అవునులే పోపలే నా డబ్బులు ఆ టయానికి తీసుకుంటూ ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం ఏమిటంటే, సమాజంలో ఎందరో మహిళలు ఒంటరిగా ఉంటారు. వారి ఆరోగ్యం సరిగా లేక ఒకరు మంచం మీద పడి ఉంటే భార్య కూలీ నాలి చేసుకుంటా ఆ బిడ్డల్ని కానీ భర్త కానీ పోషించుకుంటున్నారు. అట్లాంటి వాళ్లకు మేము నెల బియ్యం ఇస్తున్నాము. కానీ వారి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అని ఒకసారి మేము పోయి పరిశీలించాము మా హెల్పింగ్ హ్యాండ్ టీము. అందులో చాలామంది వచ్చే 4,000 పింఛన్తో 3,000 రూపాయలు రెంట్ కడుతున్నారు. టాబ్లెట్స్ కొనాలంటేనే 2-3 వేలు అవుతున్నాయి. దానికోసం వాళ్ళు ఇంకా 2,000 అప్పు చేస్తున్నారని మాకు తెలిసింది. మేము వాళ్ళ ఇంటికి పోయి స్వయంగా చూసి వాళ్ళ కష్టాలని బాధల్ని గ్రహించి మా చేతనంత సహాయంగా మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ టీం మొత్తం ఒక్కొక్కరికి 5-5 వేలు చొప్పున ఒక 3 కుటుంబాలకు పోయి మేము ఆర్థిక సేవ చేసినాము. భగవంతుడు ఇంకా మాకు శక్తినిస్తే ఇంకా ఇలాంటి వాళ్ళను పరిశీలించి ముందు కూడా ఇలాంటి సేవలు చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హెల్ప్ అనేది, ఈ సేవ అనేది చేస్తున్నారు ఎవరంటే నేను కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది నా చిల్డ్రన్ ఫ్యాన్సీ కస్టమర్ల ద్వారానే మేము చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద మనసుతో వచ్చి మా షాప్లో కొంటారు కాబట్టి ఆ ఆదాయంతో మేము ఇన్ని సేవలు చేస్తున్నాము. మా కస్టమర్సే లేకపోతే మేము ఇన్ని సేవలు చేసేవాళ్ళం కాదు. వాళ్ళకందరికీ ప్రత్యేకంగా మా టీం హెల్పింగ్ హ్యాండ్స్ టీం కానీ మేము కానీ మా చిల్డ్రన్ ఫ్యాన్సీ కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఇంటి చుట్టూ పాము తిరుగుతుందని తెలియజేసే సంకేతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రకృతిలో ఆధ్యాత్మికంగా పాముకు ఎంతో విశిష్టత ఉంది. కానీ అదే పాము మన ఇంటి పరిసరాల్లోకి వస్తే ఆ విశిష్టత కాస్త భయంగా మారుతుంది. శబ్దం లేకుండా, కంటికి కనబడకుండా పాకడం పాము నైజం. అందుకే మన ఇంట్లోకి పాము వచ్చినా, చుట్టుపక్కల తిరుగుతున్నా మనకు అంత తొందరగా తెలియదు. పామునికిని గుర్తించడంలో ఏమాత్రం ఆలస్యమైనా తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు. కాబట్టి చిన్న చిన్న సంకేతాల ద్వారా పాము ఉనికిని మనం కనిపెట్టడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. పాములు ఇళ్ల దగ్గరలోకి రావడం అనేది ఎప్పుడూ ఆందోళన కలిగించే అంశం. ప్రకృతికి దగ్గరగా జీవించే మనకి కొన్ని జీవులతో ఏదో ఒక రూపంలో సంబంధం ఉంటూనే ఉంటుంది. అయితే కొన్ని జీవుల విషయంలో మనం ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం. అలాంటి వాటిలో పాము ప్రధానమైంది. సాధారణంగా పాములు మనుషులకు దూరంగా, వాటికి ఆహారం దొరికే ఏకాంత ప్రదేశాల్లో ఉంటాయి. కానీ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పెరిగిన పట్టణీకరణ కారణంగా అప్పుడప్పుడు మన ఇంటి ముంగిట ప్రత్యక్షమవుతుంటాయి.
మనకు తెలియకుండానే మన ఇంటి ఆవరణలో గోడల పగుళ్లతో నిశ్శబ్దంగా ఉండొచ్చు. అయితే పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, ఎలుకలు వంటివి ఉండటం వల్ల ఇవి ఇంటి చుట్టూ తిరుగుతాయి. చాలా సందర్భాల్లో పాములు మన కంట పడకపోయినా అవి వదిలి వెళ్లే కొన్ని గుర్తుల ద్వారా మనం వాటి ఉనికిని గుర్తించవచ్చు. ఎన్ఎల్ఎం అధ్యయనం పేర్కొంది, ముందస్తు జాగ్రత్తగా ఉండటమే గొప్ప నివారణ అన్నట్లుగా పాములు మన దేరి చేరకుండా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో మన ఇంటి చుట్టూ పక్కల పాములు జాడను ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాము కుబుసం కనిపిస్తే మన ఇంటి పరిసరాల్లో పాము కుబుసం కనిపిస్తే ఆ ప్రాంతంలో పాటు చురుగ్గా తిరుగుతుంది అనడానికి సంకేతం. ఆ కుబుసం పరిమాణాన్ని బట్టి ఆ పాము ఎంత పెద్దదో అంచనా వేయొచ్చు. అలాగే కొందరు ఆ కుబుసం చూసి పైన ఉన్న పొలుసుల అమరికను బట్టి అది విషపూరితమైందా కాదా అని కూడా చెప్పేయగలరు. కాబట్టి కుబుసం కనిపించిన పరిసరాల్లో అంటే రాళ్ళు, పాత సామాన్లు, చెత్త వంటి ప్రదేశాల్లో పాము దాక్కునే అవకాశం ఉంటుంది. పాములు మన కంటికి కనిపించకపోయినా ఇంట్లో ఉండే పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కలు వాటి ఉనికిని త్వరగా పసిగడుతాయి. పాములను చూసినప్పుడు కుక్కలు చేసే అరుపులు, వాటి ప్రవర్తన రోజు కంటే భిన్నంగా ఉంటుంది. కుక్క పామును చూసినప్పుడు ఒకే చోట నిలబడి ఆ ప్రదేశం వైపు చూస్తూ గట్టిగా ఆగకుండా అరుస్తుంది. పాము కంటికి కనిపించకుండా దాక్కున్నప్పుడు అవి చేసే శబ్దాలు, విసర్జించే వ్యర్థాల ద్వారా వాటి ఉనికిని పసిగట్టొచ్చు. ఆకులు, గడ్డి, పాత సామాన్లున్న చోట పాములు కదులుతున్నప్పుడు గరగరా శబ్దం వస్తుంది. పాములు ప్రధానంగా తలుపుల సందులు, కిటికీల ద్వారా లోపలికి వస్తాయి. కాబట్టి కిటికీలను సన్నటి ఇనుప జాలి కట్టించడం, సందులను డోర్ సీల్స్ లేదా రబ్బరు పట్టీలను అమర్చడం చేయాలి. తిరుపతి సిట్స్ ఆధ్వర్యంలో 52 సైకిళ్లు పేద విద్యార్థులకు పంపిణీ. ముఖ్య అతిథులు షాప్ చైర్మన్ రవి నాయుడు, ఆర్డీఓ రామ్మోహన్. సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కేఎల్జీబీ ఆర్థిక సహకారంతో ప్రతి సంవత్సరం సిట్స్ సంస్థ ద్వారా 500 మంది విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు తిరుపతి యూత్ హాస్టల్ నందు 52 మంది పిల్లలకు సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు, ఆర్డీఓ మరియు చంద్రగిరి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిట్స్ సంస్థ ద్వారా పేద పిల్లలకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేయడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మా సంస్థ అధ్యక్షుడు జ్ఞానశేఖర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సిట్స్ సంస్థ ప్రతినిధులు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొన్ని పెట్టుకుంటారు. అదేవిధంగా ఈసారి మనకు 1947లో స్వాతంత్రం వచ్చి 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ అనేది ఒక కార్యక్రమం పెట్టారు. దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 అనే కార్యక్రమం పెట్టారు. ఈ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో ముఖ్యంగా 10 సూత్రాలు అని ఒక కార్యక్రమం పెట్టారు. ఈ 10 సూత్రాలు ఏంటంటే మన రాష్ట్ర వికాసానికి తోడ్పడే అంశాలు. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలన అనే అంశం నుంచి పుట్టినదే P4 కాన్సెప్ట్. సో ఇందులో ప్రజలు ప్రభుత్వానికి అనుసంధానంగా, అంటే ఈ పూర్ పీపుల్కి ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజల్లో కొంతమంది మార్గదర్శులు ఉండడము. మార్గదర్శి అంటే ఉదాహరణకి ఇక్కడ మీకు బాగా అర్థమైందని హేమశేఖర్ గారు, ఆయన ఒక మార్గదర్శి. బంగారు కుటుంబాలు ఎవరంటే లబ్ధిదారులు ఎవరైతే సమాజంలో అట్టడుగున పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్న ఒక 20% ప్రజలకి, అదే సమాజంలో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన 10% వాళ్ళను టైఅప్ చేసి వీళ్ళ అవసరాలు కొంతమేరకు తీర్చగలిగేదానికి మనకు ఈ P4 అనేది ఏర్పాటు చేశారు. అందులో పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్, ఇది మనకు P4. సో ఈ 10% మార్గదర్శులు ఈ 20% బంగారు కుటుంబాలకు చేయూతను అందించి వాళ్ళను కూడా సమాజంలో ఆ 20% నుంచి పైకి తీసుకురావడానికి రూపొందించిందే ఈ P4 పథకం. అందులో ఈ 10 సూత్రాల్లో మొదటి సూత్రం. సో ఇప్పుడు ఈరోజు